మంత్రి లోకేష్ సవాల్కు భయపడి జగన్ దాక్కున్నారన్నారు ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మిరెడ్డి బట్టాభిరామ్. ఆరోపణలు చేసినప్పుడు వాటి ఆధారాలు కూడా చూపించాలన్నారు. మాజీ సీఎం జగన్ చట్టపరమైన చర్యలు ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలన్నారు. జగన్ హయాంలో అమ్మ ఒడి పథకం సరిగ్గా అమలు కాలేదని, తల్లికి వందనం పథకానికి కూటమి ప్రభుత్వం 10,000 కోట్లు విడుదల చేసిందన్నారు. రుజువు చేయండి ప్రభుత్వం ఫండ్ని ఉంచడం జరిగిందో ఆ డబ్బులేదో నారా లోకేష్ గారి అకౌంట్లోకి వెళ్లిపోయాయని అకారణంగా బురద జల్లే కార్యక్రమం వేస్తే నారా లోకేష్ గారు సవాల్ విసరటం జరిగింది. రుజువు చేయండి ఆధారాలతో, లేకపోతే బహిరంగ క్షమాపణలు కోరండి, మీ స్టేట్మెంట్ ని వెనక్కి తీసుకోండి, ఆ విధంగా చేయకపోతే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటి వరకు సవాలు స్వీకరించే దమ్మున్నటువంటి ఒక్కడు కూడా ముందుకు రాలా. ఇచ్చినటువంటి టైం అయిపోయింది. వైసీపీ నాయకులను అడుగుతున్నాం, ఆరోపణ చేసినప్పుడు ఆధారాలు ఉండాలి కదా. ఎందుకు మీరెవ్వరూ కూడా ఏమయ్యా జగన్ రెడ్డి, మా నాయకులు నారా లోకేష్ గారు విసిరినటువంటి సవాల్ని స్వీకరించకుండా ఎక్కడ దాక్కున్నావయ్యా? తాడేపల్లి కొంపలో ఉన్నావా, బెంగళూరు కొంపలో ఉన్నావా, ఇడుపులపాయ కొంపలో ఉన్నావా, ఏ కొంపలో దాక్కున్నావయ్యా? చేతిలో ఒక అవినీతి బురద పత్రిక, బురద చాలన ఉంది కదా అని చెప్పి నీ ఇష్టానుసారం జరుగుతున్నటువంటి మంచి పైన బురద జల్లావు కదా. ఎందుకు స్వీకరించలేకపోయావు సవాల్? ఇప్పుడు సిద్ధంగా ఉండవు. తీసుకోబోయేటటువంటి చట్టపరమైనటువంటి చర్యలకి నువ్వు సిద్ధంగా ఉండవు మిస్టర్ జగన్ రెడ్డి. ప్రభుత్వం ఫండ్ని ఉంచటం జరిగిందో ఆ డబ్బులేదో నారా లోకేష్ గారి అకౌంట్లోకి వెళ్లిపోయాయని